హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది వీడియో అయితే షూట్ చేసి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఫుల్ వీడియోలు పెట్టట్లేదు. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మన ఇల్లు అయితే ఈ మధ్య చిన్నపాటి నర్సరీ లాగా తయారైంది. మొక్కలైతే చూసినట్టు కొన్ని కోస్తున్నాను, కానీ చాలా వరకు ఫెయిల్ అయిపోతుంది. ఇది జీజే ప్లాంట్. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? చిన్నగా కృష్ణుడు యశోదమ్మ బొమ్మ కొనుక్కున్నాను, ఇలా పెట్టాను మనీ ప్లాంట్తో. బొమ్మలు చూసారా? ఎడమొహం పెడమొహంలా పెట్టుకొని అలాగే ఉన్నాయి. వాళ్ళిద్దరికి గొడవ అయింది, అందుకే. చిన్న బుద్ధుడు మీషోలో ఆర్డర్ చేశాను ఇవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇదైతే మన ప్రిన్సీ. ఈ మధ్య చంద్రగ్రహణం వచ్చింది చూసారు, అప్పటి నుంచి దాని పరిస్థితి ఏం బాగోట్లేదు. ఆ చంద్రగ్రహణం వచ్చిన రోజేమో మంచం మీద నుంచి పడి కాలు ఇరిగింది. అది నయమవుతుందిలే బాబు, కొద్దిగా లైన్లో పడింది అనుకుంటే, మొన్న ఈ మధ్య గేట్కి హోల్ పెట్టేసుకొని కొద్ది దారి ఉండిద్దిలేండి, అందులో బయటకు వచ్చింది, కుక్కలు కరిసేసినాయి. ట్రీట్మెంట్ చేయించాము, దానికైతే తగ్గుతుంది. ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను పాలు పోసి. ఈ చిక్కుడుకాయలు చూసారా, వెరైటీగా ఉన్నాయి, ఒలిచేదా తెలీదు. గింజలు మాత్రం బ్లాక్ కలర్లో భలే బాగున్నాయి. ఇదో రకం విత్తనం అనుకుంటా. మా వారే వాళ్ళ కూర వండమని చెప్పి కుర్రోడితో పంపిస్తే అబ్బాయి గోరు చిక్కుళ్ళు తేకుండా ఇది తెచ్చాడు. కానీ భలే బాగున్నాయి, గింజలు భలే మెరుస్తున్నాయి, వజ్రాల్లాగా మెరుస్తున్నాయి. కొన్ని గింజలు అయితే తీసి దాచాను, విత్తనాలు చేద్దాంలే అని. మొక్కలు పిచ్చి పట్టిందిగా, ఏదైనా సేవ్ చేయడం మొదలు పెట్టాను. ఏ గింజ అయినా విత్తనంలా పనికొస్తుందిలే అని. ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి పాలు అయితే పోయించుకుంటున్నాం. మేగడ భలే వస్తుంది ఫ్రెండ్స్. అవి దాచి నెయ్యి అయితే కాయాలి పిల్లలకి. ఇలాగైతే రెడీ చేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయలు ఒలుచుకొని నీట్గా నీళ్ళలో వేసి. గిన్నె అయితే కొత్త గిన్నె పెట్టాను ఇవాళ, చిక్కుడుకాయ పాలు వండుదాంలే అని చెప్పి. గిన్నె బాగుంది. గిన్నె అయితే నేను కొనలేదు, సాక్షి న్యూస్ పేపర్ వేసుకుంటున్నాము. వాళ్ళు మన పేరు బుక్ చేసుకుంటే గిఫ్ట్ కింద ఇది ఇచ్చారు, జనవరి నెలలో ఇచ్చారు. నేనైతే ఓపెన్ చేయలేదు, ఇవాళ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి కొత్త గిన్నె అయితే పెట్టాను. మూత కూడా చక్కగా బాగుంది, ట్రాన్స్పరెంట్ కనబడుతుంది. గిన్నె స్టీల్ గిన్నె అయితే బాగుంది. వెజ్ పులావు ఇంకా అన్నీ వండుకోవచ్చు. గిన్నెలు అన్నాక మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చూసి భయపడకండి, మా ఇంటికి ప్లాస్టరింగ్ అయితే లేదు, అలా ఉంది గోడ. ఇది గిన్నెకి వచ్చిన బాక్సు, దాని పేరు దాని మీద ఉంది. 5 లీటర్స్ అని ఉంది గిన్నె, క్వాంటిటీ 5 లీటర్స్ అంట. బాగానే ఉంది గిన్నె అయితే. చూద్దాం ఎలాగా. నాన్ వెజ్ అయితే ఈ మధ్య కొద్దిగా తగ్గించాము. గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని పొయ్యి వెలిగించి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను. కొన్ని తాలింపు దినుసులు, 2 ఎండుమిరగాయలు, అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసాను అందులో. ఏదో నాకు వచ్చినట్టు చూపిస్తున్నాను, నేనేం వంట లెక్కనైతే కాదు ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి, వంటలు నేర్పించేంత వంట లెక్కనైతే కాదు. కొంచెం ఫ్రై అయినాయి, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేసుకున్నాను. చిక్కుడుకాయలు మొత్తం వేసాను. ఆ విత్తనాలు మాత్రం నాకు భలే అందంగా అనిపించినాయి. చిక్కుడులో ఇదో వెరైటీ అనుకుంటా, దీని పేరేమన్నా తెలిస్తే చెప్పండి. ఈ మధ్య నా ఫోన్ ఆన్ చేస్తే అన్నీ మొక్కల వీడియోలో వస్తున్నాయి. నేను అన్నీ ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం, చిక్కుడుకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఆ నూనెలో. మూత తీసి కలుపుకుంటున్నాను. నాకు మొక్కల పెంపకం బాగా తెలీదు, ఎందుకంటే మాది షాపు ఉంది సెంటర్లో. మేము షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎందుకులే అని చెప్పి వాటిని పట్టించుకోని మొక్కలు పెట్టను నేను. ఇంకా కూర విషయానికి వస్తే చిక్కుడుకాయలు అయితే ఇలా ఫ్రై అయినాయి. లైట్గా అడుగంటుతుంది గిన్నె, ఇంకా ఫ్రై అవ్వాలి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసి ఇప్పుడే 2 స్పూన్లు సాల్ట్ వేసాను.
ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి సాల్ట్. కలిపేసుకొని చక్కగా మూత పెట్టేశాను. ఇంక మొక్కల విషయానికి వస్తే వాటిని పట్టించుకొనేమో మళ్ళీ నా వల్ల అవి బాధపడతాయి అని నేను ఎన్నో సంవత్సరాల నుంచి కొనకుండా అట్టి పెట్టేశాను. గోడ కట్టిన కాంచి మా వారైతే గొడవాడుతున్నాడు. కర్రీలో అయితే కారం అయితే వేసేసాను. కారం కూడా 2 స్పూన్లు వేసాను. పచ్చిమిర్చి ఒక 3 వేసాను, కారం సరిపోయిద్దిలే అని. వేసేసి కారం కూడా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. గొడవాడి ఇంట్లో మొక్కలు పెడతావు పెట్టవా, నేను లేచిన కాడి నుంచి నాకు మొక్కలు కనపడాలి, లేగగానే పూలతో చక్కగా అని చెప్పి బాగా కొన్నారు. గులాబీలని అయ్యని ఇయ్యని మొక్కలు కనబడ్డాయి, అన్నీ కొన్నాం బాగా. ఇంకా కూరలో అయితే పాలు పోసాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పాలు కొంచెం నీళ్ళు కూడా కలిపాను. కలిపేసి గరిటతో తిప్పేసుకొని మూత పెట్టేశాను. మగ్గించాలి. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చక్కగా మగ్గించుకోవాలి కూర. వాటర్ ఏమి ఉండకూడదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాలు విరుగుతీ చక్కగా ఉడుకుతూ ఉంటుంది దగ్గరకు వచ్చేసి. కర్రీ అయితే బాగానే కుదిరింది. ఫస్ట్ టైం గోరు చిక్కుడుకాయలతో వండాను మొన్న, బాగుంది కూర. అయ్యే పంపిస్తానని చెప్పి కుర్రోడికి చెప్తే అవి లేవంటే బాగున్నాయి అని తీసుకొచ్చాడు. అయినా బాగానే ఉన్నాయి, బాగానే కుదిరింది కూర. అవి అడుగంటుకున్నట్టుంది గిన్నె, అంటే ఇంకా మందపై ఉంటాయేమో రేటుని పెట్టే కొద్దీ. గిఫ్ట్ అంటే మరీ ఇంకా మంచి క్వాలిటీ ఎక్కడ ఇస్తారులేండి, ఈ మాత్రం అన్నా ఇచ్చారు చాలు. కొనకుండా మనకు గిఫ్ట్ వచ్చింది కదా. నూనె అయితే పైకి తేలింది. ఇంకా కాసేపు అయితే కలుపుకొని ఉడకపెట్టాను. మొత్తం చిక్కగా వచ్చేయాలి, చక్కగా ముద్దగా, నీరు అనేది ఉండకూడదు. నూనె పైకి తేలి కర్రీ బాగా కనబడుతుంది. వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంక డైలీ ఏదో ఒకటి చిన్న చెతుకో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని వీడియోస్ పూర్తిగా చూసి ఆదరించండి వీడియోలని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వీడియోల మీద. చిక్కుడుగా ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా మూత పెట్టి మగ్గించుకొని దగ్గర ఏదా ఉడికించుకొని తీసాను. టేస్ట్ చేద్దామని. ఈ మధ్యలో తెల్ల ముక్కలు ఏమనుకుంటున్నారు, 2 కోడిగుడ్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, మర్చిపోయాను. ఇంకా అవి కూడా వేసేసి కాసేపు ఉడికిచ్చేసి తీసాను. కోడిగుడ్లు బాగానే వచ్చింది, టేస్ట్ బాగుంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పి చిన్న ప్లేట్లో కొద్దిగా పెట్టుకొచ్చుకున్నాను. కోడిగుడ్లు పొరటేసి కాసేపు మగ్గిచ్చేసి కాస్త ఫ్రై చేసుకున్నాను అంతే, ఇంకేం చేయలేదు అందులో. అన్నీ బాగానే కుదిరింది. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. ఇంకా చిన్న చిన్న వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో, చూసి పెద్ద మంది చేసుకొని ఆదరించండి ఫ్రెండ్స్. మనం కూడా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తీసుకోవాలి. మీ ప్రేమ అనురాగాలు ఉంటే ఈ తొందరగా నేను చేయగలుగుతాను. 1-2 సంవత్సరాలు అయిపోతుంది ఛానల్ స్టార్ట్ చేసి. నాదే చాలా తప్పు, నేనే పెట్టట్లేదు. ఇంకా అప్లోడ్ చేస్తాను, చూసి సపోర్ట్ చేయండి. కర్రీ అయితే బాగుంది.